శ్రీ 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 సత్యాత్మ తీర్థ స్వామీజీ వారు ఉత్తరాది మఠం బెంగళూరు వారు మహాతపస్వి, మహాపండితుడు, మంచి మంత్రశక్తి గలవాడు. అటువంటి వారు ఈ భాగ్యనగరానికి రావటం, వారు వేరే కార్యక్రమంలో చాలా బిజీగా ఉండి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు చౌదరి గారి ఆహ్వానం మేరకు ఒక 2 నిమిషాలు వచ్చేసి ఆయన అనుగ్రహ భాషణ చేసేసి ఆయన వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఈ పీఠం చాలా పురాతన పీఠం. హంసనామక పరమాత్మ, సనక సనందనాథులు, దూర్వాసులు ఆ పరంపరలో వచ్చినటువంటి పీఠం. చతుయుగ మూర్తులు, 4 యుగాల్లో పూజించబడేటువంటి మూల రాములు, సీతాదేవి విగ్రహాలు వేల సంవత్సరాలు బట్టి ఆ మఠంలో వస్తున్నటువంటి పరంపర. అటువంటి మహాతపస్వి ఈనాడు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. వారి అనుగ్రహ భాషణ అనుగ్రహ భాషణ అయిన తర్వాత స్వామివారు వెళ్ళిపోతారు. తర్వాత మన ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. స్వాముల వారిని వారి అనుగ్రహ సందేశం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యత్పదం వేద సంవేద్యం కటాక్షేణాపి వీక్షితుం న క్షమంతే విమతయస్తముపాసే శ్రియః పతిం. మయి స్థితో మదంగేషు స్వతంత్రో వ్యాప్తవాన్ హరిః స విష్ణుశ్చాస్వతంత్రం మాం స్వేచ్ఛయా వర్తయత్యజః. స్వాత్మనస్తస్య పూజా స్యుః మనోవాక్కాయవృత్తయః. మమైతాః ఇతి కర్తారం ఉద్దేశ్యంచ హరిం స్మరేత్. ధర్మ విజ్ఞాన వైరాగ్య పరమైశ్వర్యశాలినః ఆనందతీర్థభగవత్పాదాన్ వందే నిరంతరం. ఆనందతీర్థోపదిష్టో నిధిర్నారాయణః వయః ప్రదర్శితో येन सम्यक् जयतीर्थं तमाश्रये. सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान्. భక్తులందరికీ ఈ కోటి దీపోత్సవాన్ని దర్శించేది మహాభాగ్యము. ఎన్నో జన్మల పుణ్యం వలన ఇటువంటి భాగ్యం దొరుకుతుంది. ఈ దీపోత్సవాన్ని చూసేటప్పుడు మనస్సులో భక్తితో భావన చేసుకోవాలి. స్వామికి దీపాన్ని అర్పిస్తున్నాము. ఇది ఆ స్వామికి ప్రకాశం లేదు అని మనం అర్పించేది కాదు. భగవంతునికి అనంతమైన ప్రకాశం ఉంది. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఆదేశిస్తాడు, యదాదిత్యగతం తేజః జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సూర్యునిలో చంద్రునిలో ఉన్న ఆ ప్రకాశం, నక్షత్రాల్లో ఉన్న ఆ ప్రకాశము, ఇవన్నీ కూడా ఆ భగవంతుని ప్రకాశం వలన వస్తాయి. భగవంతుడు మనకు చేస్తూ ఉన్న ఉపకారములు అనంత ఉపకారములు. మనకు తినడానికి తెలుసు, తిన్న తర్వాత ఆహారం మన కడుపు లోపల ఎలా జీర్ణమవుతుంది, పచనం చేసేవాడు ఎవడు మనకు తెలియదు. మన ఈ దేహం ఒక యంత్రం ఉన్నట్టు. ఈ యంత్రాన్ని నిర్మించినవాడు ఆ స్వామి. తల్లిదండ్రులు ఈ దేహాన్ని నిర్మించడానికి నిమిత్తులవుతారు. వారికి ఈ దేహమనందు ఏముంది, ఎలా నిర్మించాలి తెలియదు. ఒక చిన్న రోగం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, దగ్గు వచ్చినా వైద్యుల దగ్గర వెళ్ళి అడుగుతారు, నాకేమైంది, మా పిల్లలకు ఏమైంది అని అడుగుతారు. కానీ వీరికి ఈ దేహమునందు ఉన్న రోగములు ఎలా వస్తాయి, ఎలా సిస్టమ్ ఉంది, దాన్ని ఎలా సరి చేసుకోవాలి తెలియదు. ఇటువంటి వారికి ఈ దేహాన్ని నిర్మించే సామర్థ్యం సర్వథా లేదు. అయితే భగవంతుడు ఇటువంటి దేహాన్ని నిర్మించడానికి తల్లిదండ్రులను నిమిత్తులుగా చేసి
తనే నిర్మిస్తాడు. అటువంటి అనంత జీవులకు దేహములను ఇచ్చిన ఆ మహాస్వామి మహాప్రభు ప్రతి ఒక్క క్షణమునందు మనకు ఈ దేహమునందు ఎన్నో కోట్ల కోట్ల క్రియల ప్రవర్తన జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క సెల్లు మన ఈ దేహమునందు పనిచేస్తూ ఉంటుంది. అటువంటి ఆ ఒక్కొక్క సెల్లు కూడా పని చేస్తుందో అంటే దాంట్లో ఆ స్వామి అంతర్యాముడై ఉండి చేయిస్తాడు. మీరందరూ కూడా చాలా భక్తితో శ్రద్ధతో ఇక్కడ వచ్చి ఉన్నారు. ఈ ఉత్సవాన్ని చూడడానికి మనస్సులో ఆ భగవంతుణ్ణి స్మరించుకోండి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు, వెంకటేశ్వర స్వామి, శ్రీ కాళహస్తీశ్వరుడు, శ్రీశైల స్వామి, జ్ఞానప్రసూనాంబ అటువంటి మహానుభావులు మహాప్రకాశం కలిగిన వారు మనకు జ్ఞానప్రకాశాన్ని ఇచ్చి అనుగ్రహించుగాక అని అందరూ కూడా మనస్సులో ప్రార్థించుకోండి. ఈ వ్యవస్థను చేసిన అందరికీ, వ్యవస్థాపకులకు, వచ్చిన భక్తులకు భగవంతుడు విశేషంగా జ్ఞానభక్తి వైరాగ్యములను, ఆయురారోగ్యాది ఐశ్వర్యములను అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తాము. శ్రీకృష్ణార్పణమస్తు. కళ్యాణ పరమేశ్వరునిగా సాక్షాత్కరించిన ఆ శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞాన ప్రసూనాంబిక సమేతుడై గజవాహనంపై మనల్ని అనుగ్రహించేందుకు విచ్చేస్తున్నారు. స్వామివారి శ్రీకాళహస్తిలో కూడా స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం గజవాహనంపై ఊరేగిస్తారు. అందరూ కూర్చుని వాహన సేవను దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. కదిలాడు ధరణికే కాంతిమయుడు, కరుణాంతరంగుడై ప్రణవధరుడు. జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం, వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం. కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు, కరుణా సముద్రాలు స్వామి కనులు. శిరసుకే చలువ ఆ చలువ గంగా, ఉదిపికే తడుపు ఆ చంద్రవంక. నెమలిపించను బోలు నీలకంఠం, తెలిమబ్బులే విభూతి భస్మం. అభయ ప్రళయ శక్తి ఆ త్రిశూలం, అక్షర వ్యాకృతుల ఆకృతే డమరుకం. ఫణిభూషణం వాయ సర్వరాజం, సంధ్యకాంతుల నగస వ్యాఘ్ర సర్వం. సప్తతాండవగతుల నటరాజ పాదం, బ్రహ్మాది దేవతలు మృత్యేటి పాదం. దివి నుండి దిగిరాగ ఇలకే ప్రమోదం, దివి నుండి దిగిరాగ ఇలకే ప్రమోదం. పూనబోంతాలకే పులకింతనా, దశ దిశాంతాలకే ఒక వింతనా. కదిలాడు ధరణికే కాంతిమయుడు, కరుణాంతరంగుడై ప్రణవధరుడు. జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం, వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం. కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు, కరుణా సముద్రాలు స్వామి కనులు. శిరసుకే చలువ ఆ చలువ గంగా, ఉదిపికే తడుపు ఆ చంద్రవంక. నెమలిపించను బోలు నీలకంఠం, తెలిమబ్బులే విభూతి భస్మం. శిరసుకే చలువ ఆ చలువ గంగా, ఉదిపికే తడుపు ఆ చంద్రవంక. నెమలిపించను బోలు నీలకంఠం, తెలిమబ్బులే విభూతి భస్మం. ఈనాటి అపూర్వ ఘట్టం ప్రధాన ఘట్టంలోకి ప్రవేశిద్దాం. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. భక్తులందరూ కూడా వేదిక పైన తొలి కార్తీక దీపారాధన చేసిన అనంతరం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దయచేసి కూర్చుని కార్తీక దీపారాధన చేయవలసిందిగా కోరుతున్నాం. కర్పూర ప్రభ అర్పింతుము శంకరా.
ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి జడదని బదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివరాత్రి రోజు మాత్రమే వీక్షించే లింగోద్భవ దృశ్యాన్ని ఈ అపూర్వ ఘట్టంలో భాగంగా ప్రతిరోజు మనం వీక్షిస్తున్నాం. అద్భుతమైన లింగోద్భవ దృశ్యాన్ని ఇప్పుడు వీక్షించబోతున్నాం. లింగోద్భవాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयत्नविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्व
సర్వ సముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. సప్తహారతిని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ హారతి సమర్పణ చేయండి ఆ పరమేశ్వరుడికి. గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత పానశృణ్వన్నోతిభిः శీలసాదనం. त्रीणि त्रीणि वै देवानामुद्धानि त्रीणि छन्दागोषि त्रीणि समनानि त्रय इमे लोकाः अर्ध्यामेव तद्वीर्य येषु लोकेषु प्रतिष्ठति बिल्वहारतिं दर्शयामि. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతి. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. సర్పహారతి జరుగుతోందమ్మా. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ వేగంగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి. నందిహారతి. చత్వారి శృంగాత్రయో అస్య పాదాగ్నే శీర్షే సప్తహస్తాసో అస్య హృదయబద్ధ వృషభోరరపీతి మహోదేవో మర్త్యాగో ఆవివేశ. నందిహారతిం దర్శయామి. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. నందిహారతి జరుగుతోంది. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. చేతులు పైకెత్తి పరమేశ్వరుడికి అర్పణ చేయాలి.
హారతి ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరుతరస్య యద్వైశ్యః పద్భ్యాను సూత్రో అజాయత సింహారతిం దర్శయామి. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూతప్రేత పిశాచ బాధలు తొలగును. సింహహారతి జరుగుతోంది. అమ్మవారికి పరమేశ్వరుడికి హారతి సమర్పణ చేయండి. గట్టిగా చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ రుద్రహారతి. రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే ఓజేమ శంతమగో హృదే సర్వోజ్ఞేష రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు. రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య అసూయా ద్వేషములు తొలగును. రుద్రహారతి జరుగుతోందమ్మా. కరతాళ ధ్వనులు చేస్తూ ఆ రుద్రుడికి హారతి సమర్పణ చేయండి. కైలాసానికి వినపడాలి గట్టిగా. కుంభహారతి. పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాద్ ఉన్మధ్యతః పౌర్ణమాసీతి గాయ తస్యాం దేవ అధిసంవసంత ఉత్తమేన గహ్యమాదయంతాం. కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష తొలగు. కుంభహారతి జరుగుతోందమ్మా. ఆ కుంభహారతిని పరమేశ్వరుడికి కరతాళ ధ్వనులతో అందించండి. గట్టిగా. నక్షత్రహారతి. అగ్నిర్నః పాదకృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇనమాసాం విచక్షణం అవిరాసం జుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసానః అగ్నిర్నో దేవः సువితే దధాతు. నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. నక్షత్రహారతి జరుగుతోంది. సప్తహారతిలో చివరి హారతి గట్టిగా. కైలాసానికి వినపడాలి. హారతి కళ్ళగద్దుకోండి అందరూ కూడా. సమస్త మంగళాని భవంతు. 5 మార్లు హారతి కళ్ళగద్దుకోండి. నిత్యమంగళాని భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శతమానం భవతి శతాయః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శాంతి శాంతి శాంతి.